ఎంగిలి పోలికలు ఎప్పుడూ తీసుకురాడు. తన స్వానుభవంలో ఉన్నటువంటిదే ఆ పరమేశ్వరుడు తనకు అనుగ్రహించినటువంటి ఆ వాక్ యొక్క శక్తితో తెలుగులో ఆశ్చర్యంగా చెబుతాడనిపించింది అంటాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. నాకు అలా వర్ణనలు చేయటం కష్టం. అలా చెప్పడం సరే, భాష గురించి ఇంతకు ముందు చెప్పాను కదా, అటువంటి చక్కని భాషలో ఆయన చెప్పిన వర్ణనలు మాత్రం నాకు మనోహరంగా ఉండేవి. ఈయన చాలా గొప్ప రచయిత. అతని యొక్క భాష ఎట్లాంటిది, అతని శైలి ఎట్లాంటిది, అతని అనుభవం స్వరూపం ఎట్లాంటిది, అతని కల్పన ఎట్లాంటిది, అతని ఊహ ఎట్లాంటిది, ఏ రచయితకైనా సరే నాకు ప్రధానమని ఆ రీతిగా ఆయన్ని చూస్తే నా ఉద్దేశంలో అతనెప్పుడూ తక్కువ వాడు కాదు. నేనెప్పుడూ ఆయన్ని ఆ దృష్టిలో తక్కువ వాడుగా రచనా శైలిలో చూడలేదు. రమణాశ్రమంలో చలం మారాల చలం గారు రమణ మహర్షి ఆశ్రమంలో చేరాడు అంటే మారాడేమో అనుకున్నాము. ఆయన మారలేదనటానికి కూడా వీల్లేదు. ఆ మారటం ఒక విధమైన చమత్కారమైన మార్పు గాని, ఆయన మారిన తర్వాతైనా ఆ లోకంలో ఆయన మారలేనన్నట్టుగానే ఆయన్ని పట్టుకొని సర్దుకొని సమర్థించే జనం ఎక్కువయ్యారు. ఇవాళ ఆయన యొక్క రచనలు కానీ, ఆయన ఊహలు కానీ, వీటిని బట్టి ఆయన ముందు ప్రేమ చూపిస్తున్న వాళ్ళు ఎంతమందో నాకు తెలియదు అంటాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే చలం గురించి విశ్వనాథ గారు చెప్పినటువంటి వర్ణనలే కాకుండా, అభిప్రాయాలే కాకుండా, తెలుగు సాహిత్యంలో దాదాపు సాంప్రదాయవాదులైనటువంటి రచయితలు కూడా ఆయన శైలికి దాసోహమైనారనే చెప్పాలి. అంటే అంతటి గొప్ప శైలి గుడిపాటి వెంకట చలం గారిది. చదివించే గుణం గల ఆ శైలిలో ఆయన అభిప్రాయాలు, ఆయన భావాలు, ఆయన ఆలోచనలు మనకు అడ్డే కావు. ఎందుకంటే అంతటి పదునైన భాష గుడిపాటి వెంకట చలం గారిది. సో ఫ్రెండ్స్, మహాకవి విశ్వనాథ సత్యనారాయణ వారినే ఆకట్టుకుందంటే ఇక మామూలు తెలుగువారు అంతటి గొప్ప భాష వెంకటాచలంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కథనంలో చలంగారి భాష గాని మీకు నచ్చినట్లయితే ఆయన రచనలు మరొక్కసారి తిరగేయండి. ఆయన రచనా వైభవం మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం.